పరితనాన్ని నెలకొల్పటం కోసం ఉద్దేశించబడినటువంటివే ఇక్కడ రాసినటువంటి జాతీయ ఎస్సీ కమిషన్ కావచ్చు, లేకపోతే జాతీయ ఎస్టీ కమిషన్ కావచ్చు, లేకుంటే ఎన్బిసి కావచ్చు, లేకపోతే ఎన్సిఎం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కావచ్చు, లేక నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కావచ్చు, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ రైట్స్ కావచ్చు. ఆ కమిషన్లు యంత్రాంగం యొక్క, ఇంకా చెప్పాలంటే మీకు ఉద్యోగం ఇస్తే ఉపయోగపడేటటువంటి వాటిల్లో ఇది ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్. అంటే డైరెక్ట్గా మీ బాధ్యతల నిర్వహణ సందర్భంలో లాస్ట్ చాప్టర్ ఈ చాప్టరే మీకు డైరెక్ట్ ఉద్యోగంలో ఉపయోగపడేది. ఎందుకనంటే ఎవరి బాధ్యత వాళ్ళు విస్మరిస్తే ఏం జరుగుతుంది నేను తర్వాత చెప్తాను. ఓకే, మనం పదవిలోకి వెళ్ళిన తర్వాత మన బాధ్యతలు నిర్వహించేటప్పుడు విస్మరిస్తే ఏం జరుగుతుందనే తర్వాత వస్తుంది దీని సీక్వెన్స్ అనేది. దీనికి అంత తర్వాత ఉంటుంది. విషయం ఏంటంటే మీరు ఐడియా ఉంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే, నేను నిన్ననే చెప్పాను, 1 రాసేవాళ్ళు, 2 రాసేవాళ్ళు, వేరియస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ ఉన్నది. దీంట్లో నేను చెప్పిన పర్ఫెక్ట్గా మీరు వింటే ఒక క్వశ్చన్ మన జేబులో ఉన్నట్టే లెక్క అన్నమాట. ఎందుకంటే మీరు కొన్ని పడికట్టు పదాలు ఉంటాయి. ఈ కమిషన్లు చెప్పేటప్పుడు కూడా మనకు, అంటే మన గ్రూప్ 2లో ఎగ్జామ్లో అడిగేటప్పుడు కూడా మ్యాక్సిమం దీంట్లో ఉన్నటువంటి కమిటీలు, కమిషన్ యొక్క నిర్మాణం, దీని యొక్క చైర్పర్సన్స్, తర్వాత మొదటి చైర్పర్సన్, ఇప్పటి వరకు చైర్పర్సన్గా పనిచేసినటువంటి వాళ్ళు, వీటి గురించే ప్రశ్నలు వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఏ సంవత్సరం ఏర్పాటు చేసినాం, ఏ అధికారం ద్వారా ఏర్పాటు చేసినాం అనే విషయాలు ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కమిషన్ల గురించి అధ్యయనం చేసేటప్పుడు వీటన్నిటిలో కామన్గా ఉండేటటువంటిది ఒకటి ఉంటుంది. ఎవరైనా చెప్తారా? ఎన్ని కమిషన్లలో కామన్గా ఉండేది ఒక అంశం ఉంటుంది. ఎవరన్నా గట్టి చెప్పమ్మా. పదవీ కాలం. ఇక రాసిన అన్ని కమిషన్ల పదవీ కాలం కూడా ఒకటే, 3 సంవత్సరాలు. ఇంకెవరు ఏం చెప్పాల్సింది ఏం లేదు. మీకు మర్చిపోయి ఎప్పుడన్నా అడిగినాను అనుకో, నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ కానీ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది కదా. అందుకని ఒక్కటి రాయలేదు, దాని పదవీ కాలం వేరుగా ఉంటుంది. ఎందుకంటే నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ యొక్క పదవీ కాలం అంటే దాంట్లో ఉండేటటువంటి సభ్యుల పదవీ కాలం either 5 years or 70 years, రెండింటి ఏదన్నా ఒకటి, ఏది ముందు అయిపోతుంది. కానీ ఇక్కడ రాసిన కమిషన్లు అన్నిటి యొక్క పదవీ కాలం కూడా ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఒకవేళ జాతీయ మహిళా కమిషన్ యొక్క పదవీ కాలం ఎంత అంటే దానికి ఎంతగా ఉండొచ్చు, ఏదైనా 3 సంవత్సరాలే. ఇప్పుడు చెప్పినా మళ్ళీ జాతీయ మహిళా కమిషన్ పదవీ కాలం ఎంత ఉండొచ్చు అంటే ఎంత ఉండొచ్చు అబ్బా అనే ఆలోచన ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 3 సంవత్సరాలు. అలా కామన్గా వచ్చేటటువంటి అంశాలు ఉన్నాయి దీంట్లో. ఆ కామన్గా వచ్చేటటువంటి అంశాల గురించి మనం ఆలోచన చేయాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఒక జాతీయ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ మాత్రమే ఏ కమిషన్లు? రాజ్యాంగబద్ధమైన కమిషన్లు, అంటే భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడిన కమిషన్లు. మిగతావన్నీ కూడా చట్టబద్ధమైన కమిషన్. చట్టబద్ధమైన కమిషన్లు కాబట్టి ఈ కమిషన్లకు సంబంధించిన చైర్మన్లు, సభ్యులు అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వమే నియామకం చేస్తుంది. వీటన్నిటికి సంబంధించిన వీటి పదవీ కాలం ఎంతని చెప్పినాం? 3 సంవత్సరాలు. మరి కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడుతున్నారంటే ఎవరి చేత తొలగించబడతారు? కేంద్ర ప్రభుత్వం చేతనే తొలగించబడతారు. మరి వీళ్ళు తమ నివేదికలను ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి ఎవరు తల్లి? నో రాష్ట్రపతి, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్రపతి సీన్లోకి రాడు. రాష్ట్రపతి ఎవరికి సంబంధించిన విషయాలు ఉంటారు? ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్. 2 కమిషన్లు ఏ కమిషన్లు? రాజ్యాంగబద్ధమైనవి. కాబట్టి ఆ 2 కమిషన్ల నివేదికలను మాత్రమే రాష్ట్రపతి. ఇంకొకటి కూడా ఆలోచించండి, ఎప్పుడు బండ గుర్తులుండేవి కూడా కొన్ని ఉంటాయి. భారత రాష్ట్రపతి చేత నియమించబడిన ఏ కమిషన్ అయినా కూడా తన నివేదికను రాష్ట్రపతికి ఇస్తుంది, ఇంకొకరికి ఇవ్వదు. ఏం చెప్పినాము? రాష్ట్రపతి చేత నియమించబడిన ఏ కమిషన్, అది చట్టబద్ధమైన కమిషన్ కావచ్చు, రాజ్యాంగబద్ధమైన కమిషన్ కావచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ మీకు రాజ్యాంగబద్ధమైన కమిషన్లు, చట్టబద్ధమైన కమిషన్లు అని చెప్తూ
ఈ కమిషన్లలో చట్టబద్ధమైన కమిషన్లు ఏవైతున్నాయో కింద రాసిన 4 కమిషన్లు కూడా తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాయి. అయినంత మాత్రాన అన్ని చట్టబద్ధమైన కమిషన్లను కూడా కేంద్ర ప్రభుత్వం నియమించదు. ఎందుకంటే ఎన్హెచ్ఆర్సీ ఉంది. ఎన్హెచ్ఆర్సీని ఎవరు నియామకం చేస్తారు? ఎన్హెచ్ఆర్సీని ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి చేత నియమించబడిన కమిషను నివేదిక ఎవరికి ఇస్తుంది? రాష్ట్రపతికి ఇస్తుంది. సిబిసి ఉంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఎవరి చేత నియమించబడుతుంది? రాష్ట్రపతి. బట్ అది ఏ కమిషన్? చట్టబద్ధమైన కమిషన్. సమాచార హక్కు చట్ట కమిషన్ ఉంది, అది ఏ కమిషన్? చట్టబద్ధమైన కమిషన్. బట్ నివేదిక ఎవరికి ఇస్తుంది? రాష్ట్రపతికి ఇస్తుంది. ఇప్పుడు రేపు లోక్పాల్ వ్యవస్థ ఉంది. లోక్పాల్ వ్యవస్థ భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేయబోతున్నామా? చట్టబద్ధమైన సంస్థ. మరి చట్టబద్ధమైన సంస్థ అయినటువంటి లోక్పాల్కు సంబంధించిన సభ్యులు, చైర్మన్ ని 8 మంది సభ్యులు, ఒక చైర్మన్ ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియామకం చేస్తారు. రాష్ట్రపతి చేత నియామకం పొందిన కమిషన్ ఏదైనా కూడా నివేదిక ఎవరికి ఇస్తుంది? రాష్ట్రపతి. ఓకే, ఇక్కడ ఇది మీరు ప్రతి కమిషన్ గురించి కూడా నేను డీటెయిల్గా మీకు చెప్తాను. అలా మీరు ఏమి కంగారు పడాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు. రైట్? మనకు 1978లో మొదటిసారిగా జనతా ప్రభుత్వం భోలానాథ్, పాశ్వాన్, శాస్త్రి నేతృత్వంలో మొదటిసారిగా ఒక జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓన్లీ ఇది జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అని చెప్పినారు. 1978లో నియమించిన తర్వాత దీనికి 1989లో ఎన్నో రాజ్యాంగ సవరణ? 65వ రాజ్యాంగ సవరణ చేసి ఈ కమిషన్కు, జాతీయ ఎస్టీ ఎస్సీ కమిషన్కు రాజ్యాంగబద్ధతను కల్పించడం జరిగింది. ఏ సంవత్సరం దీనికి రాజ్యాంగబద్ధత లభించింది? 1989. ఎన్నో సవరణ ద్వారా? 65. ఈ కమిషన్ 1990 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఓకే, ఇది ఏర్పాటు చేసినప్పుడు దీనికి మొదటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి రామ్ధన్. ఇది 2008లో ప్రశ్న. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ యొక్క మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరని చెప్పి రామ్ధన్ అనేటటువంటి ఆయన మొదటి చైర్మన్ గా పనిచేసినాడు. ఓకే, మనకు ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించిన కమిషను, షెడ్యూల్ తెగలకు సంబంధించిన కమిషన్ కూడా ఇది రెండు కలిసే ఏర్పాటయింది. షెడ్యూల్ కులాల కమిషనే, షెడ్యూల్ తెగల కమిషన్ కలిపే ఒకటే ఏర్పాటైంది. 1989లో రాజ్యాంగబద్ధత కల్పించినప్పుడు కూడా ఒకటే కమిషన్. 1978లో ఏర్పాటు చేసినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే కేంద్ర కార్యనిర్వాహక తీర్మానాన్ని అనుసరించి ఏర్పాటు చేసినారు. అది అప్పుడు చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసింది 1978లో ఈ ఏ కమిషన్ని? జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్. కానీ దీనికి ఎప్పుడు రాజ్యాంగబద్ధత లభించింది? 1989లో. ఎన్నో సవరణ ద్వారా? 65వ రాజ్యాంగం. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? కానీ ఏర్పడేటప్పుడు ఏ కమిషన్కి ఏర్పడేది? జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్గా ఏర్పాటైంది. అయితే ఈ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్గా ఏర్పాటైనటువంటి ఈ కమిషన్ నుండి ఎప్పుడు ఇది వేరుపడింది అంటే
1983లో ఎన్నో సవరణ ద్వారా? 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ కమిషన్ ఏర్పాటు చేసినారు? జాతీయ ఏ కమిషన్? ఎస్టీ కమిషన్. మీకు దాంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఎస్టీ కమిషన్ దగ్గరనే ఉంటుంది. ఏంటి ఏముంది? ఎప్పుడు ఏర్పడింది ఎస్టీ కమిషన్? 2003లో. ఎన్నో సవరణ? ఏ కమిషన్ సూచనను అనుసరించి ఏర్పడింది? ఆడ ఉండదు. ఆడ ఉండకపోయి ఏముంటుందంటే రాసుకునేటప్పుడు అది రాసిన తప్పేందంటే మొదటి అధ్యక్షుడు ఎవరైనా రాసింది? జాతీయ ఎస్టీ కమిషన్ అని చెప్పినాను. అది జాతీయ ఎస్టీ కమిషన్ అని రాసుంది. ఎస్టీ దాంట్లో మొదటి అధ్యక్షుడు ఎవరు రాశారు? యాక్చువల్గా దిలీప్ సింగ్ బూరియా కమిటీ సూచనను అనుసరించి ఏర్పడింది. దిలీప్ సింగ్ బూరియా మొదటి అధ్యక్షుడు కాదు. దిలీప్ సింగ్ బూరియా కమిటీ సూచనను అనుసరించి ఏర్పడింది. దిలీప్ సింగ్ బూరియా కమిటీ సూచనను అనుసరించి ఏర్పడింది. మొదటి అధ్యక్షుడు కున్వర్ సింగ్. మొదటి అధ్యక్షుడు కున్వర్ సింగ్. ఓకే, ప్రస్తుత అధ్యక్షుడు ఉన్నా చూడండి. అది కాదు, ఆ పేరు అసలే రామేశ్వర్ ఓరాన్. రామేశ్వర్ ఓరాన్ అన్న ఆయన. రామేశ్వర్ ఓరాన్. ప్రస్తుతం దగ్గర ఉర్మిలా సింగ్ అనేటటువంటివి కొట్టేసి అక్కడ ఏం రాస్తారు? రామేశ్వర్ ఓరాన్. ఓకే, ఏ కమిటీ సూచన అనుసరించి ఏర్పడింది? దిలీప్ సింగ్ బూరియా. ఏ సంవత్సరం ఏర్పడింది? 2003. ఎన్నో రాజ్యాంగ సవరణ? దీనికోసం భారత రాజ్యాంగంలో ఎన్నో అధికరణ చేర్చినాము? 338 అనే అధికరణ చేర్చినాము. ఓకే, ఇక ఇక్కడ మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు నేను మీకు పోలుస్తూ చెప్తాను. ఈ కమిషన్ల పైన జనరల్ ఇన్ఫర్మేషన్ అడిగితే మాత్రం అందరూ తప్పనిసరిగా రాయాల్సినటువంటి, అంటే మనం దీనికి ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్న ఇది. ఇక్కడ కేవలం మన జ్ఞాపక శక్తి పైన ఆధారపడింది. ఇక్కడ విశ్లేషణాత్మకంగా కాన్సెప్ట్ బేస్డ్ తోని ఉండేటటువంటి ప్రశ్నలు కావు ఇవి. కేవలం మన జ్ఞాపక శక్తి పైనే, మన ప్రాక్టీస్ పైన ఆధారపడి ఉంటుంది. ఇందులో మీకు ఈ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు అయినప్పుడు ఒక దాంట్లో ఇంకొక రాయాల్సిన అంశాలు కూడా ఏంటంటే, జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ వేరైనప్పుడు, వేరు చేయబడిన తర్వాత ఈ కమిషన్కు అధ్యక్షుడిగా, జాతీయ ఎస్సీ కమిషన్కు అధ్యక్షుడు ఎవరు? జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటైనప్పుడు రామ్దాన్ అధ్యక్షుడు రాసినారు. జాతీయ ఎస్టీ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది, ఎవరి సూచన అనుసరించి ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, దాని మొదటి అధ్యక్షుడు ఎవరు రాసినారు. రెండు విడిపోయినప్పుడు జాతీయ కమిషన్ ఎస్సీ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు, అది రాయాలి. అర్థమైంది? అర్థం కాదా? మొదటి ఏర్పడేటప్పుడు ఏ కమిషన్ ఏర్పడేది? కలిపి. అప్పుడు అధ్యక్షుడు రామ్దాన్. ఎప్పుడు విడిపోయింది? విడిపోయినప్పుడు ఎస్టీ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు రాసిన? కున్వర్ సింగ్. అప్పుడు ఎస్సీ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు? ఏంటి? విజయ శంకర్ శాస్త్రి. నెక్స్ట్ మనకు
కమిషన్ దగ్గర ఒక 2 అంశాలు ఉన్నవి. ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి అంశం పైన మొట్టమొదట ఒక నివేదికను తయారు చేసినటువంటి వ్యక్తి జేజే హట్టన్. ఈ హట్టన్ ప్రత్యేకత ఏంటంటే ఇతని నివేదికను అనుసరించి మీరు ఐడియా ఉంచుకోవాలి. 1932లో రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేసినాడు? కమ్యూనల్ అవార్డును ప్రకటించినాడు. దీన్ని ఆధారం చేసుకొని 1933లో ఏం ప్రకటించినాము? శ్వేతపత్రం. ఈ శ్వేతపత్రాన్ని ఆధారం చేసుకొని 1935 చట్టంలో బలహీన వర్గాలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కాబట్టి దీనిపైన మొట్టమొదటి శాస్త్రీయమైన అధ్యయనం చేసిన నివేదిక ఏదంటే భారతదేశంలో షెడ్యూల్ కులాల పైన ప్రత్యేకంగా అధ్యయనం చేసినటువంటిది ఏంటిది? జేజే హట్టన్. అలాగే ఒక సందర్భంలో క్వశ్చన్ వేస్తున్నాడు ఏంటంటే భారతదేశంలో అన్టచబుల్ అంటరానితనం అనేటటువంటి పదాన్ని మొట్టమొదట వినియోగించినటువంటి వ్యక్తి ఎవరు? జే నెస్ఫీల్డ్ అనేటటువంటి నెస్ఫీల్డ్ అనేటటువంటి ఆయన మొట్టమొదటిసారిగా అంటరానితనం అన్టచబుల్ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా వినియోగించినాడు. జే నెస్ఫీల్డ్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈ 2 కమిషన్లకు సంబంధించినటువంటి అంశాల గురించి మీకు కంపారిజన్ చేస్తాం. రెండింటిలో కూడా ఒక చైర్మన్ ప్లస్ ఒక వైస్ చైర్మన్ ప్లస్ ఒక 3 సభ్యులు ఉంటారు. ఇక్కడ కూడా అదే విధంగా ఉంటారు. ఓకే, మరి ఈ కమిషన్లో ఉండేటటువంటి సభ్యులను రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఎన్నో అధికారులను అనుసరించి 338 అధికారులను అనుసరించి ఈ కమిషన్లో ఉన్నటువంటి సభ్యులను ఎవరు నియామకం చేస్తారంటే రాష్ట్రపతి నియామకం చేస్తారు. అయితే ఈ 2 కమిషన్లలో ఉన్నటువంటి తేడా ఏంటంటే ఈ కమిషన్లో ఒక సభ్యురాలు తప్పనిసరిగా మహిళ ఉండాలి. సభ్యురాలు అంటే సభ్యురాలే కావచ్చు, చైర్పర్సనే కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఈ కమిషన్కు మహిళా చైర్పర్సన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఊర్మిళా సింగ్. కున్వర్ సింగ్ తర్వాత నెక్స్ట్ చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఊర్మిళా సింగ్. కాబట్టి మహిళ చైర్పర్సన్గానైనా కావచ్చు, సభ్యురాలుగానైనా కావచ్చు, కానీ ఒకరు ఖచ్చితంగా ఎస్టీ కమిషన్లో ఒక మహిళ తప్పనిసరిగా ఉండాలి. ఓకే, తర్వాత వీరిని ఎవరు నియామకం చేస్తారని చెప్తున్నా? రాష్ట్రపతి చేత నియామకం పొందినటువంటి ఈ సభ్యుల యొక్క పదవీ కాలం ఏంటంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి వీరి పదవీ కాలాన్ని పొడిగించవచ్చు, లేక వారి పదవీ కాలం ముగిసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు, లేదా వాళ్ళు ముందే రాజీనామా కూడా చేయొచ్చు. రాజీనామా చేస్తే రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఈ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో, చైర్మన్ ఎవరైతే ఉంటారో వారికి కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదాను కల్పిస్తారు. మంత్రి అంటే మంత్రి కాదు, కేంద్ర క్యాబినెట్ హోదా అంటే ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రికి మంత్రి పదవి తప్ప మిగిలిన సౌకర్యాలు ఏవైతే కల్పిస్తారో ఆ సౌకర్యాలన్నీ కూడా ఇతనికి కూడా కల్పించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మంత్రి, క్యాబినెట్ మంత్రి హోదా అంటే మీకు దాంట్లో వచ్చేటటువంటి ఏంటంటే ప్రోటోకాల్కు సంబంధించి కానీ ఇతర అంశాలు ఉంటాయి. ప్రోటోకాల్కు సంబంధించి కానీ, ఇతనికి కల్పించేటటువంటి నివాస వసతికి సంబంధించి కానీ, మద్యం విషయంలో కానీ, అదేవిధంగా ఎక్కడైనా సరే ఏదైనా ఒక సందర్భంలో ఫంక్షన్స్ ఇవి జరిగేటప్పుడు ప్రోటోకాల్ని పాటించేటప్పుడు వీరి యొక్క హోదాని ముందు పెట్టడం కానీ, ఇవన్నీ కొన్ని ప్రత్యేకతలు, సౌకర్యాలు వీరికి కల్పించడం జరుగుతుంది. ఎవరికి? చైర్పర్సన్. మరి వైస్ చైర్పర్సన్కి ఏ పదవిని కల్పిస్తే ఏ హోదాని కల్పిస్తారు అంటే సహాయ మంత్రి హోదాని కల్పిస్తారు.
కల్పిస్తారు. ఇతర సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి హోదాను కల్పిస్తారంటే కేంద్ర కేబినెట్ కార్యదర్శి హోదాను కల్పిస్తారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి హోదా కల్పిస్తారు. ఎవరికి? సభ్యులు. వైస్ ప్రెసిడెంట్కి సహాయ మంత్రి హోదా, అదేవిధంగా చైర్పర్సన్కు కేంద్ర కేబినెట్ మంత్రి హోదాను కల్పిస్తారు. ఇకపోతే ఈ 2 కమిషన్ల యొక్క చైర్మన్లు కూడా పదవి రీత్యా NHRCలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా పనిచేస్తారు. ఈ 2 కమిషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు ఎవరైతే ఉంటారో, ఇక్కడున్న చైర్మన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ వీరిద్దరు కూడా NHRCలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. మామూలుగా NHRCలో ఉండేటటువంటి చైర్మన్తో కలుపుకునే 5 సభ్యులు ఎవరైతే ఉంటారో వారితో పాటు వీరు కూడా వారేమో మామూలు ఫుల్ టైం మెంబర్స్, వీళ్ళని పార్ట్ టైం మెంబర్స్ అని చెప్పి చెప్తుంటారు. పార్ట్ టైం మెంబర్స్ అంటే ఈ ఎక్స్ అఫీషియో సభ్యులుగా పనిచేసేటటువంటి వాళ్ళని పార్ట్ టైం మెంబర్స్గా మనం పేర్కొంటాం. ఓకే, తర్వాత ఈ కమిషన్లు తమ నివేదికలని ఎవరికి సమర్పించాల్సి ఉంటుంది? ఎవరికి సమర్పిస్తాయి? నివేదికలను రాష్ట్రపతికే సమర్పించడం జరుగుతుంది. అసలు ఈ కమిషన్కు ఎలాంటి హోదా కల్పించబడుతుందంటే దీనికి సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. ఈ 2 కమిషన్లకు కూడా సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. సివిల్ కోర్టు అధికారాలు అంటే అర్థం ఏంటి అంటే ఈ వర్గాలకు అంటే ఎస్సీ ఎస్టీలకు కల్పించబడిన అవకాశాల అమలు తీరు ఏదైతే ఉంటుందో దీంట్లో అమలు జరిగేటటువంటి సందర్భంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో వీటి అమలులో భాగస్వాములైనటువంటి ఏ అధికారినైనాను తమ ముందు హాజరవ్వాలని ఆదేశించేటటువంటి అధికారం ఈ కమిషన్కు ఉంటుంది. ఎవరినైనా కూడా తమ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని చెప్పి కోరవచ్చును. ఎలాంటి రికార్డులనైనా సరే సమర్పించాలని చెప్పి కోరవచ్చును. ఎలాంటి డాక్యుమెంట్స్ నైనా కూడా సమాచారాన్ని అడిగి తెలుసుకునేటటువంటి అధికారం ఈ కమిషన్కు ఉంటుంది. ఎస్పెషల్లీ ఎలాంటి డాక్యుమెంట్ అయినంటే ఏది పడుతుంది కాదు, నేను చెప్పింది అందుకనే ఫస్ట్ ఈ వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలులో నిమగ్నమైన అధికారులు ఎవరైనా కావచ్చు. వారు ఎవరినైనా సరే కోర్టు ముందు వీళ్ళ యొక్క కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని కోరవచ్చును. ఎలాంటి రికార్డునైనా కూడా పరిశీలించవచ్చును. ఎలాంటి డాక్యుమెంట్నైనా కూడా సమర్పించాలని కోరేటటువంటి అధికారం ఈ కమిషన్కు ఉంటుంది. ఓకే, అసలు ఈ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేసినాము, ఈ కమిషన్ ఎందుకు ఏం పని చేస్తుంటవి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఈ కమిషన్లని ఎందుకు ఏర్పాటు చేసినా, ఈ కమిషన్ల యొక్క ప్రధానమైన విధి ఏంటిది? ఒక విషయాన్ని చెప్పి మళ్ళీ దాని తర్వాత ఇంకో విషయాన్ని చెప్పాను కదా. నేను ఫస్ట్ ఇంగ్లీష్ స్టోరీ సామెత అవుతుంది. నేను ఫస్ట్ చెప్పింది అదే కదా, సేమ్ అదే. రెండింటికి మీరు చెప్పిన ఒకటే, కలిపి చెప్పిన ఒకటే, వేరువేరుగా చెప్పిన ఒకటే. ఎస్సీ ఎస్టీల కోసం భారత రాజ్యాంగం ద్వారా కల్పింపబడిన అవకాశాలను, చట్టబద్ధంగా కల్పింపబడిన అవకాశాలను, ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలు తీరుని పర్యవేక్షించటమే ఈ కమిషన్ చేసే మొట్టమొదటి విధి. నేను మీకు ఫస్ట్ చెప్పింది అదే. ఈ కమిషన్లు ఎందుకు ఏర్పాటు చేసినారంటే ఈ కమిషన్లు పనిచేయవు, అంటే ఈ కమిషన్లు వచ్చి అమలు పరచవు, లేకపోతే ఈ కమిషన్లు రాజ్యాంగ సవరణ చేయరు. కమిషన్ చేసే పనుల్లో ఏమిటంటే రాజ్యాంగబద్ధంగా కల్పించిన అవకాశాలు ఉన్నవి, చట్టబద్ధంగా కల్పించిన అవకాశాలు ఆల్రెడీ ఉన్నవి అవకాశాలు. మూడోది ఏంటంటే ప్రభుత్వాలు కల్పించిన అవకాశాలు. వీటి అమలు తీరు ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత దీనిపైన ఉంటుంది. నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే ప్రణాళికా పరంగా దాంట్లో ఉండకపోవచ్చు, చూడండి సరే. ప్రణాళికా పరంగా సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం
ప్రణాళికాబద్ధంగా సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ఈ వర్గాల అభ్యున్నతికై చేయవలసిన పనులను గూర్చి సిఫార్సులు చేస్తుంది. ఇంకొకటి ఉంటుంది దాంట్లోనే, ఈ వర్గాల అభ్యున్నతి విషయంలో ఏవైనా ప్రత్యేక ఫిర్యాదులు అందినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను గురించి ప్రభుత్వాలకు సిఫార్సులను చేస్తుంది. రెండింటికి వర్తిస్తారు అండి. మీరు ఎస్సీ కమిషనర్ రాయించింది, ఎస్టీ కమిషనర్ కూడా.